గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఈ జనరేషన్ కి చాలా బాగా తెలిసింది. ఎందుకంటే నాకు తెలిసిన ఊహ ప్రకారం మేము చూసిన ఫస్ట్ వార్ అదే. రష్యా ఉక్రెయిన్ వార్లో మన హైదరాబాద్కి సంబంధించిన పర్సన్, మన తెలంగాణకు సంబంధించిన పర్సన్ ఒక జాబ్ అనే ఒక హోప్తో అక్కడికి వెళ్ళి అక్కడ వార్లో పార్టిసిపేట్ చేశారని తెలిసింది. ఈ స్టోరీ కాస్త చెప్తారు. అసలు ఇది చాలా సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్ విరాట్. బికాజ్ సర్ప్రైజింగ్ కాదు, మనం దీన్ని షాకింగ్ అనాల. ఒక ఇండియన్ వెళ్ళి రష్యన్ ఆర్మీకి ఫైట్ చేయడం ఏంటిది, అందులో జాయిన్ కావడం ఏంటిది. సో అది నాకు నమ్మబుద్ధి కాలేదు. ఓకే, బికాజ్ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు రష్యాకు ఒక దెర్ వాజ్ అనదర్ సెటప్, ఫ్రెండ్లీ సెటప్. దాన్ని వాగ్నర్ ఆర్మీ అంటారు, WAGNER. there was a person by that name. రష్యాకి అఫీషియల్ ఆర్మీ కాకుండా ప్రైవేట్ ఆర్మీ ఇతను ప్రైవేట్ ఆర్మీ నడిపిస్తుంటాడు. సో రష్యా ఆల్సో యూస్ టు టేక్ హిస్ హెల్ప్. ఏదో రిలేషన్స్ చెడిపోయినాయి వాళ్ళవి. ఓకే, దాని తర్వాత రష్యానే అతన్ని దే సా టు ఇట్ దట్ హీ వాజ్ నో మోర్. బట్ నాకు ఇనిషియల్గా తెలిసినప్పుడు నేనేమనుకున్నాను, బికాజ్ నువ్వు ఇమాజిన్ చేయలేవు. యాజ్ ఐ సెడ్, an Indian will go to Russia, join the Russian army and fight for the Russian army. So నేనేమనుకున్నానంటే, with my own knowledge and investigation and trying to understand, మన వాళ్ళను ఈ వాగ్నర్ ఆర్మీలో ట్రాప్ చేసినారేమో అనేసి అనుకున్నాను ఇనిషియలీ, ఒక కేసు నాకు వచ్చినాక. బట్ ఇంకొక కేసు వచ్చినాక నాకు కంప్లీట్లీ ఏం అర్థం అయిపోయిందంటే, our people went and joined the Russian army officially. అఫీషియల్గా జాయిన్ అయినారు. అయితే అనుకోకుండా జాయిన్ అయినారు. వాళ్ళు కూడా ఇమాజిన్ చేసుకోలేదు దట్ దే విల్ గో అండ్ జాయిన్ ద రష్యన్ ఆర్మీ. ఇప్పుడు దెర్ వాజ్ అ నీడ్ ఫర్ రష్యా మ్యాన్ పవర్. కొంతమంది ఏజెంట్స్ ఏం చేసినారంటే, దే లుక్డ్ అట్ ఇట్ జస్ట్ యాజ్ అనదర్ జాబ్. కానీ దే వర్ నాట్ ప్యూర్ ఎట్ హార్ట్, దే వర్ నాట్ వెరీ క్లియర్. ఏం చేసినారంటే, రష్యాలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, నీకు కంప్యూటర్స్ వస్తే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అని. స్టడీస్కి తగ్గట్టుగా అది కూడా ఏం పెట్టలేదు. నీకు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నదా, వచ్చేసి. ఎవరికి ఉండదు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్? ఎవరికైనా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేసినారంటే, హైదరాబాద్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు కొంతమందిని, ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నారు ఇండియాలో. అందరినీ తీసుకుపోయి చెన్నైలో ఫ్లైట్ ఎక్కిస్తుంటే, ఓకే, వాళ్ళు ఇంకొక దగ్గర స్టాప్ ఓవర్ అయ్యి నీకు మాస్కోలో దిగినాక మంచిగా రిసీవ్ చేసుకుంటుండే. రిసీవ్ చేసుకొని ఒక దగ్గర తీసుకుపోతారు. దిస్ ఈజ్ వేర్ ద డ్రామా బిగిన్స్. వాళ్ళకి చెప్తుండే, యూ విల్ నౌ జాయిన్ ది రష్యన్ ఆర్మీ. అరే మేము ఆర్మీలో జాయిన్ కానీ వచ్చినామా, లేకపోతే పని చేయనీకి వచ్చినామా అంటే, ఇక యూ హ్యావ్ నో చాయిస్. 15 days ట్రైనింగ్ ఇచ్చినారు. నాకు ఎట్లా తెలుసు అంటే, బికాస్ అక్కడికి వెళ్ళి వచ్చిన ఆయనతో నేను మాట్లాడినాను. అక్కడి నుంచి ఎస్కేప్ అయిన బస్. ఎస్ ఆయనతో మాట్లాడినా కాబట్టి, ఆ ఫ్యామిలీతో మాట్లాడినా కాబట్టి, వాళ్ళ బ్రదర్స్ తోటి మాట్లాడినా కాబట్టి. సో దిస్ ఇస్ మై సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. నీకు ఎట్లా తెలుసు అంటే, ఎవరో చెప్తే విన్నది కాదు, నాకు ఫ్యామిలీస్ చెప్పింది, వాళ్ళే చెప్పింది. డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయిన పర్సన్. ఎస్ సో ఇట్ వాస్ వెరీ క్లియర్. సో ఆ ఫస్ట్ పర్సన్ హైదరాబాద్కి వెళ్ళిపోయిందండి. వాళ్ళని ఏం చేసినారు, ఆ 15 days ట్రైనింగ్ ఇచ్చినాక గన్ ఇచ్చేసి యుక్రెయిన్ రష్యా బార్డర్లో పెట్టేసిండ్రు. అండ్ దట్స్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ కదా విరాట్. చంపుకున్నాడంటే ఇక నీకు అక్కడే అవుతుంది ఎక్కువ. వీళ్ళకేమో గన్నే పట్టుకోలేదు. 15 days మామూలుగా నువ్వు అక్కడ పోయి ఉండంటే, మచ్ లేటర్ మన హైదరాబాద్ అతని చనిపోయినాడని తెలిసింది. అది కూడా ఎట్లా అంటే, మన వాడు ఇంకొక అతను రిటర్న్ అయినాక తెలిసింది ఆయన చనిపోయింది అనేసి. వీళ్ళని ఏం చేసిండంటే, అతను ఒక దిక్కు పంపించినారు, ఈయన ఒక దిక్కు పంపించినారు. సో ఇటు దిక్కు వెళ్ళిన ఆయన హైదరాబాద్ అయినా 2-3 days చనిపోయినాడట. హీ వాజ్ బాంబ్డ్. హీ వాజ్ బికాస్ ఆ 15 days ట్రైనింగ్ అన్నా కూడా వాడు సైకలాజికల్ గా నాకెందుకు ఇలా జరుగుతుందనే బాధలో ఉంటాడు. కానీ ఇప్పుడు గన్ పట్టుకుని ఎలా పేల్చాలి, ఎలా చంపాలి, పబ్జి గేమ్ అయితే కాదు కదా. నాకు కొన్ని వీడియోస్ కూడా పంపించినారు, వాళ్ళు ఫోటోలు కూడా పంపించినారు అక్కడ నుండి.
ఇదిగో ఈ ప్లేస్లో మమ్మల్ని పెట్టినారు, మాకు గన్లు ఇచ్చినారు, యూనిఫామ్లో నేను పంపించినారు నాకు ఫొటోస్ అండ్ వీడియోస్, మమ్మల్ని ఫైట్ చేయమంటున్నారు, మేము ఎట్లా ఫైట్ చేస్తాము, వాళ్ళేమో అక్కడికి వెళ్ళేస్తున్నారు, వీళ్ళేమో మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టేసి నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ అస్. ఇమాజిన్ అండి, ఇక్కడ ఏదో పని చేసుకోవాలని ఆశపడ్డ వాళ్ళు, టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్, కొంచెము అమౌంట్ కావాలా ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళు, ఏదో వస్తుందని పోగానే నిన్ను వార్ జోన్లో పెట్టేసి రేపు ఉంటావా ఉండవా, బ్రతుకుతావా బ్రతకవా అనేసి ఆ ఫ్యామిలీస్ ఏడుస్తుండే విరాట్ నాతోటి ఫోన్లో మాట్లాడుకుంటూ. నేనేం చేయలేకపోతుంటే, బట్ రాస్తుంటే పేపర్లు, రెగ్యులర్గా రాస్తుండే పేపర్లు. బట్ దట్ హ్యాడ్ అ గుడ్ ఎఫెక్ట్. కంట్రీ అంతా కూడా దే స్టార్టెడ్ రైటింగ్. మిగతా వాళ్ళందరినీ కూడా అట్ ద టాప్ లెవెల్ ప్రైమ్ మినిస్టర్ టుక్ ఇట్ అప్ విత్ పుతిన్ అండ్ మిగతా వాళ్ళని అందరినీ కూడా పంపించారు. టైం పట్టింది, బట్ దేవర్ అదర్ డెత్స్ ఆల్సో. అండ్ ఇలాంటి సినారియోస్లో ముఖ్యంగా పాస్పోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అని అనిపించవచ్చు. ఎందుకంటే మీరు చెప్తున్నారు పాస్పోర్ట్ అనేది కొన్ని మీరు ఆర్టికల్స్లో చూసినప్పుడు ఒక పర్సన్ పాస్పోర్ట్ తీసేసుకున్నారు అంటే వాడికి వేరే సోర్స్ ఏది ఉండదు కదా, ఆ కంట్రీ ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ ప్రూవ్ చేసుకోవడానికి. ఇలాంటి పర్సన్స్ ఎంబసీని కన్సల్ట్ చేయాలంటే ఏంటి సిచ్యువేషన్? మన లెట్స్ సే ఒక ఫిగర్ ఇవ్వాలంటే తెలంగాణలో 14 lakh people from తెలంగాణ ఆర్ వర్కింగ్ ఇన్ ద గల్ఫ్ కంట్రీస్. ఓకే, నువ్వు పంజగుట్ట మెట్రో స్టేషన్కి వస్తే అక్కడ సౌదీ ఎంబసీ ఉంటుంది. రోజు నీకు 100 మంది కనబడతారు అక్కడ. దే వాంట్ టు గో. వీళ్ళు ఎందుకు పోవాలనుకుంటారు? బికాస్ దే హ్యావ్ అ ఫ్యామిలీ. వాళ్ళకి కొంచెం చూసుకోనికి ఎంత ఉంటుంది సాలరీ విరాట్? ఎంత ప్రామిస్ చేస్తారు అనుకుంటున్నారు? లక్షలు లక్షలు కూడా కాదు, 30,000 30,000 ప్రామిస్ చేస్తారు. వీళ్ళు పోతారు అక్కడికి. పోయినాక ఫస్ట్ థింగ్ దే డూ ఇస్ నీ పాస్పోర్ట్ తీసేసుకుంటారు. నీకేమని చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ సంగతి చెప్తా నేను, అండ్ దిస్ ఇస్ ద కేస్ విత్ మోస్ట్ ఉమెన్ ఆల్సో. నిన్ను బ్యూటిషియన్ గా తీసుకుపోతాము, అక్కడ ఉద్యోగం ఇప్పిస్తాము అని చెప్తారు. ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం విజిటర్ వీసానే, నీకు ఉద్యోగం ఇస్తున్న వీసా కాదు, విజిటర్ వీసానే. ఇది తెలిసే వెళ్తారు వాళ్ళు కూడా? తెలియకుండా వెళ్తారు విరాట్, తెలియకుండా వెళ్తారు. ఎందుకంటే నిన్ను ఎవరైతే అప్రోచ్ అవుతుండ్రో కొంచెం నమ్ముతావు ఆ పర్సన్. వీళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేదు, అరే ఒక 30,000 వస్తున్నాయి కదా పోదామనేసి. అండ్ నువ్వు ఎట్లా ఇమాజిన్ చేసుకుంటావు అంటే, మన దగ్గర బ్యూటీ పార్లర్ ఉంటుంది కదా, నువ్వు అక్కడ పోతావు, పని చేసుకుంటూ వస్తావు. దిస్ ఇస్ వాట్ ఈస్ ఇన్ దేర్ ఇమాజినేషన్. అంతే. బ్యూటిషియన్ ఉద్యోగం ఇప్పిస్తామంటారు. విజిటర్ మీద 3 months ఏదో వ్యాలిడిటీ ఉంటుంది, తర్వాత బ్యూటిషియన్ పని ఉండదు, ఏముండదు. ఏదో ఇంటి పని చేయనికి పెడతారు. ఇంటి పని చేయనికి పెట్టినప్పుడు కంపల్సరీలీ అందరూ పాస్పోర్ట్లు తీసేసుకుంటారు పోగానే, ఏజెంట్స్. ఇక నువ్వు ఎటు పోలేవు, నువ్వు ఏమనలేవు, నువ్వు అదే కరెక్ట్ అనుకుంటావు, అరే మన పాస్పోర్ట్లు వీళ్ళ దగ్గర ఉంటాయి అనేసి. అదే ప్రొసీజర్ అనుకుంటావు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో వాడే పాస్పోర్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయినావు అనుకో, మరి ఎట్లా? సో నీ పాస్పోర్ట్ తీసేసుకుంటారు. నువ్వు ఇయ్యను అంటే నీకు స్కోప్ లేదు అక్కడ.